హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈవీఎస్‌కి సంబంధించిన తెలుగు మీడియంలో ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అండ్ మోడల్ పేపర్ అనేది వీడియోలో చూపిస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. స్టూడెంట్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి లాగా ఉంటుంది. మొత్తం 40 మార్కులు, గంటన్నర అనేది టైమ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సేమ్ లైక్ ఇంగ్లీష్ మీడియం లాగానే. సో, ఇందులో ఫస్ట్ లెసన్ నుంచి ఒక క్వెషన్, సెకండ్ లెసన్ నుంచి ఇంకొక క్వెషన్ ఇస్తారు. సో, 2 మీరు అటెంప్ట్ చేయాలి. సో, నాకు తెలిసినంత వరకైతే తెలుగు మీడియం అయితే నాకు అంతగా ఐడియా లేదండి. సో, తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళు ఏంటనంటే ఎట్లాంటి క్వెషన్ వచ్చినా కూడా మన ఎన్విరాన్మెంటల్‌ని ఎలా ఏమంటారు ప్రొటెక్ట్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అంటే ఏంటి, పొల్యూషన్స్‌ని లైక్ ఏమంటారు, నాకంత ఐడియా లేదు పొల్యూషన్స్‌ని ఏమంటారో. సో, దాని గురించి అనేది మీరు ఓన్‌గా రాస్తే సరిపోతుంది. బుక్‌లో ఉన్నదే రాయాలన్నట్టు ఏమి ఉండదు. సో, ఇదొకటి నేను చెప్పాలనుకున్నాను. అండ్ పార్ట్ ఏలో మీరు 2 క్వెషన్‌లు అటెంప్ట్ చేయాలి. ఈచ్ ఒకటి 5, 5 మార్కులు ఉంటుంది. 5 మార్కులకు మినిమమ్ ఒక్క సైడ్ అన్నా, 1 ½ సైడ్ అన్నా కంపల్సరీగా మీరు రాయాలి ఆన్సర్ అనేది. అండ్ పార్ట్ బిలో ఒక క్వెషన్ ఏమో యూనిట్ నంబర్ 1, సెకండ్ క్వెషన్ ఏమో యూనిట్ నంబర్ 2 నుంచి వస్తుంది. సో, ఈచ్ ఒక్కొక్కటి 15 మార్కుల్లాగా ఉంటుంది. 15 మార్కులకు కాబట్టి 3 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 సైడ్స్ అయితే ఆన్సర్ రాయనీకి ట్రై చేయండి. అండ్ క్వెషన్స్ అనేది ఈజీగానే ఉంటాయమ్మా. సో, తెలుగులో ఇచ్చినా, ఇంగ్లీష్‌లో ఇచ్చినా గూడా చెప్తున్నాను గదా! ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, స్కోప్ ఏంది, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్‌లో మనము ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి, వెదర్ వాటర్ గానీ, ఎయిర్ కానీ, ఏదైనా గానీ, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే లైక్ కారణాలేంటి, మనం హ్యూమన్స్ మన వల్ల వస్తుందా, మనుషుల వల్ల వస్తుందా, న్యాచురల్ వల్ల వస్తుందా, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రాయాలన్నమాట. అవన్నీ రాస్తేనే మీకు మార్క్స్ అనేది పడతాయి. సో, ఇది మోడల్ పేపర్ అనేది. సో, ఇది యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అనమాట, తెలుగు మీడియం వాళ్ళది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్‌ఫుల్ అయితే మంచిదే. నాకు అంతగా ఎక్కువ అయితే తెలుగు మీడియం గురించి తెలీదు. ఆన్సర్స్ అయితే మీరు తెలుగులోనే రాయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఒకవేళ మీరు షేర్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా గూడా ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.